బెయిల్ కాదు, ఇది ఓన్లీ రిమాండ్ చేయొద్దు అని. కల్పబుల్ హోమిసైడ్ 118/1 అలాగే 105 ప్రకారం ఏదైతే ఉన్నదో దాంట్లో కల్పబుల్ హోమిసైడ్ 118/1 చెప్పారు కదా, దాంట్లో కంపల్సరీ నాన్ బెయిలబుల్ ఉన్నది. సో ఒక ప్రాణాన్ని దృష్టిలో పెట్టుకొని పీపీ గారు కూడా గట్టి ఆర్గ్యుమెంట్ చేశారు. సో హీరో గారికి నాలెడ్జ్ ఉందని కూడా మెన్షన్ చేయడం, ఎందుకంటే గతంలో ఒక 5 సిటీలో మీరు ప్రమోషన్స్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి నాలెడ్జ్ ఉంది. సో బౌన్సర్స్ కూడా ఉద్దేశపూర్వకంగా నెట్టారు. సో ఇప్పుడే కోర్టులో చూస్తున్నాం మీరు వచ్చిన వాతావరణం ఎట్లున్నదో అని చెప్పేసి చెప్పడం జరిగింది. తద్వారా జడ్జి గారు కూడా వాదనలు విని రిమాండ్ పంపడం జరిగింది. ఇంకా వాళ్ళ సెక్యూరిటీ సిబ్బంది ప్రస్తుతానికి అయితే మేము అల్లోజన్ దగ్గర ఉన్నాం, అల్లోజన్ గారిని పంపించారు. ఇది అసలు ఆర్గ్యుమెంట్స్ పీపీ గారు డిమాండ్ ఎందుకు చేయొద్దు అనే దాని మీద ఆర్గ్యుమెంట్ జరిగాయి. సో అక్కడ ఉన్నటువంటి అపోజిట్ కౌన్సిల్ కూడా గతంలో ఇన్సిడెంట్ జరిగాయనే దాని మీద వారు కొన్ని చూపెట్టడం జరిగింది. షారుఖ్ ఖాన్ గారిది ఇట్లా అయింది, అలాగే ఉత్తరప్రదేశ్ లో ఒక ఆశ్రమంలో ఇన్సిడెంట్ ఇట్లా అయింది. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో అని చెప్పడం జరిగింది. ఇవన్నీ బెయిలబుల్ కి యాక్సెప్ట్ అవుతాయని పీపీ గారు వాదించడం జరిగింది. రిమాండ్ ఎందుకు చేయొద్దు అనే దాని మీద ఉండే. సో హీరో గారికి నాలెడ్జ్ ఉంది దీని మీద, ఎందుకంటే పబ్లిక్ లోకి వెళ్తే చాలా మంది వస్తారు అనే నాలెడ్జ్ ఉంది. అయినా సరే వాళ్ళు రోడ్ షో త్రూ వచ్చారు. ఏమంటారు, సినిమా వాచ్ చేయడానికి అతనికి రైట్ ఉంది. కానీ అతను రోడ్ షోకి పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఈ రోజు ఇన్సిడెంట్ అయిందని చెప్పడం జరిగింది. రోడ్ షో తో రావడం వల్ల పబ్లిక్ గ్యాదర్ అయినారు, కెపాసిటీ మించి రావడం జరిగింది. ఈ రోజు కోర్టులోనే చూస్తున్నాం అతని వాల్యూ ఏంటి, ఇంతమంది వచ్చారని చెప్పారు కదా. సో ఇదే ఒక నిదర్శనం అల్లు అర్జున్ కి ఎంత క్రేజ్ ఉన్నదో. సో వాళ్ళు ప్రికాషన్ తీసుకోలేదు కాబట్టి ఇన్సిడెంట్ అయితే రిమాండ్ చేయాలని చెప్పేసి పీపీ వాదించారు. రోడ్ షో ఇన్ఫర్మేషన్ లేదు పోలీసులకు అని చెప్పడం జరిగింది. వీరు సినిమా చూడడానికి వస్తామని పర్మిషన్ తీసుకున్నారని చెప్పారు. రోడ్ షోకి ఎలాంటి పర్మిషన్ లేదు, జులుస్తో వచ్చారని పీపీ గారు చెప్పడం జరిగింది. ఇవన్నీ విన్న జడ్జి గారు వీరిని రిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది ఓకేనా. అల్లు అర్జున్ గారిని జడ్జి గారు ముందర ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేసే ముందర ఏ అక్యూడ్కైనా ఒక రైట్ ఉండిద్ది. తన యొక్క అడ్వకేట్ పెట్టుకుని తన యొక్క రిమాండ్ని యాక్సెప్ట్ చేయొచ్చా చేయకూడదా, తన యొక్క వాదనలు ఎవరైనా వినిపించుకోవచ్చు. అదేవిధంగా ఈ కేసులో కూడా అక్యూడ్ గారు అడ్వకేట్ని పెట్టుకుని తన యొక్క వాదనలు వినిపిస్తున్నారు. అక్యూడ్ అడ్వకేట్ వాదనలు అన్న తర్వాత రిప్లై ఆర్గ్యుమెంట్స్ స్టేట్ తరపు నుంచి పీపీ గారు వాదిస్తారు. ఆ రెండింటిని వినియోగించుకుని జడ్జి గారు అనేది రిమాండ్ చేయాలనేది ఇట్ ఈస్ ద కోర్ట్ డెసిషన్ ఆఫ్ ది రిమాండ్ చేయాలవుద్ది అనేది ఉంటుంది. ఇప్పుడు ఇదేంటంటే అడ్వకేట్ గారు చెప్పే విధానాలు ఏమిటంటే అల్లు అర్జున్ గారికి ఎటువంటి ఇంటెన్షన్ కానీ నాలెడ్జ్ కానీ లేదు. ఏదైనా ఈ సెక్షన్ ప్రకారం ఏవైతే సెక్షన్స్ పెట్టారో బిఎన్ఎస్ ప్రకారం ఆ సెక్షన్స్ క్లియర్గా ఏమి చెబుతున్నాయంటే ఇంటెన్షన్ కానీ నాలెడ్జ్ కానీ ఉండాలి, లేదా కామన్ ఇంటెన్షన్ ఉండాలి. ఈ సెక్షన్స్లో ఇంటెన్షన్ కానీ నాలెడ్జ్ కానీ అదేవిధంగా కామన్ ఇంటెన్షన్ కానీ లేదు కాబట్టి ఈ సెక్షన్స్ అప్లికబుల్ కాదు. సెక్షన్స్ అప్లికబిలిటీ లేదు కాబట్టి రిమాండ్ని రిటర్న్ చేయండి అని కోరుతున్నారు. కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వీరు చెప్పిన వాదనని అపోజ్ చేస్తూ లేదు అంటే ఈయన రెగ్యులర్గా వస్తాడు కాబట్టి పీపుల్ వస్తారని, వాళ్ళ యొక్క ఫ్యాన్స్ వస్తారని, అల్లు అర్జున్కి నాలెడ్జ్ ఉంది కాబట్టి ఈజ్ హ్యావింగ్ నాలెడ్జ్ అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వాని యొక్క వాదన వినిపిస్తున్నారు. అదేవిధంగా ఆయన ఏం చెప్తున్నారంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఆయన సెక్యూరిటీ కూడా ఎవరు తీసుకోవాలన్న బాధ్యత వీళ్ళకే ఉండిద్దని చెప్తున్నారు. అదేవిధంగా అక్యూడ్ అడ్వకేట్ ఏం చెప్తారంటే 2/12/24 ద థియేటర్ హ్యాస్ గివెన్ ఇంటిమేషన్ టు ది పోలీస్. ఇదిగా ప్రోగ్రామ్ ఉంది. జనరల్గా ఏ ప్రోగ్రామ్ అయినా యాజ్ పర్ రూల్స్ ఇవాళ చిన్న ప్రోగ్రామ్ అయినా వినాయక చవితికి మన పర్మిషన్ తీసుకోవడానికి పోలీసు వాళ్ళకి ఇస్తామండి లెటరు. దీంట్లో కూడా ఇచ్చారు, ఆల్రెడీ పోలీస్ ఇంటిమేషన్ కూడా ఇచ్చారు. అందుచేత ఈ రిమాండ్ అనేది ఇల్లీగల్, రిమాండ్ రిటర్న్ చేయని ఆర్గ్యుమెంట్స్ నడుస్తూ ఉన్నాయి. ఎస్, థ్యాంక్ యూ.